మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం దిశ కమిటీ మెంబర్ గూగులోతు లాలు నాయక్ గారు నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డోర్నకల్ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు కోరిక బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీలో బాగా చురుకుగా పనిచేస్తున్న నన్ను మహబూబాబాద్ జిల్లా దిశ కమిటీ వైస్ చైర్మన్గా మెంబర్గా వారు నన్ను అపాయింట్ చేసినందుకు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కోరిక బలరాం నాయక్ అన్నగారికి నా యొక్క నిండు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ దిశ కమిటీ మెంబరు రావడానికి సహకరించిన మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు జాటోత్ రామచంద్ర నాయక్ గారు, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గారికి కూడా నా యొక్క నిండు వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. దిశ అంటే కేంద్రం నుండి వస్తున్న నిధులు, అంటే NHM నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, EMRS ఏకలవ్య గురుకులం నిధులు కావచ్చు, అదే రీతిగా NREGMS నిధులు కావచ్చు, అదే రీతిగా DIC PMRG PMGP స్కీములు కావచ్చు. ఇలాంటి చాలా స్కీములపై జిల్లాలో ఉన్న అధికారులు ఏ రీతిగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, జిల్లాల వ్యాప్తంగా ఉన్న SC ST మైనారిటీ BC అభ్యర్థులకు ఏ రీతిగా వాటిని ఉపయోగంలో నడిపిస్తున్నారో, వాటిని ఏ రీతిగా ఎన్ని గ్రాంట్ వచ్చింది, ఎన్ని ఉపయోగించారు, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది, దాని మీద చర్చ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి చర్చ చేసుకోవడానికి దిశ కమిటీ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. దానికి చైర్మన్గా పార్లమెంట్ సభ్యులు MP గారు ఉంటారు. దాని కింద SC కేటగిరీ నుంచి ఒకరు, ST కేటగిరీ నుంచి ఒకరు, తర్వాత NGOs నుంచి ఒకరిని పార్లమెంట్ సభ్యులే అపాయింట్మెంట్ చేస్తారు. కలెక్టర్ గారు, తర్వాత DRDA సభ్యు ఆఫీసు బేరర్ వారు ఈ కమిటీకి బాధ్యులు వహిస్తారు. కాబట్టి ఇది నిన్న మొన్న మీటింగ్ జరగాల్సి ఉండే, మరి పార్లమెంట్ సభ్యులు గారి వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ఈ మీటింగ్ జరగలేదు.